తెలంగాణలో మందు బాబులకి అలాగే మందమ్మే వారికి నిజంగా ఒక గుడ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి ఎవరైతే కొత్తగా టెండర్లు అవి వేసి లైసెన్స్ సంపాదించుకుని కొత్తగా నూతనంగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో మద్యం వ్యాపారం, వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే కనుక సర్పంచ్ ఎన్నికలు రేపటి నుంచే తొలిదశ నామినేషన్ ప్రక్రియ కూడా సాగబోతోంది. సో డిసెంబర్ 17 వరకు కూడా ఈ ప్రక్రియ ఉండబోతోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే 15 రోజుల ముందుగానే ఈ యొక్క సేల్స్ కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే నూతన వ్యాపారంలోకి ఇందులోకి పెట్టారో ఈ మద్యం వ్యాపారస్తులందరికీ కూడా 15 రోజులు సర్పంచ్ ఎలక్షన్స్ మూలంగా ఎక్కడికక్కడ సేల్స్ కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్లో ఒకవైపు ప్రలోభాలు ఖచ్చితంగా ఉంటాయి అనే మాట ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. ఈ ప్రలోభాల్లో లిక్కర్ కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మారుమూల పల్లెల్లో అయితే ఇప్పుడు కాస్త సందడి వాతావరణం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది అని అంటే కనుక ఖచ్చితంగా ఏదేమైనా సరే డిసెంబర్ 1 నుంచి మద్యం వ్యాపారస్తులకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా లైసెన్స్ పొందినటువంటి మద్యం షాపుల యజమానులకు త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అంశంగా ఇప్పుడు చాలామంది చెప్పుకొస్తున్నారు. సో ఏదేమైనా సరే టెండర్లను దక్కించుకున్నటువంటి వ్యాపారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి తమ కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. అలాగే అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందుగానే ఈ షాపులు తెరవడం వ్యాపారులకు ఒక ఊహించని బూస్ట్గా కూడా మారిందనేది ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీని కారణంగా కొత్తగా ప్రారంభించినటువంటి ఈ మద్యం షాపులకు మొదటి నెలలోనే భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా దాదాపు 15 రోజుల పాటు గ్రామాల్లో మద్యం విపరీతంగా వినియోగమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ యొక్క అభ్యర్థులు ఈ యొక్క ఓట్ బ్యాంక్ కోసం చేసే ప్రలోభాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా తమ వెంట తిరిగే కార్యకర్తల కోసం కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క మద్యం అయితే విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు అలాగే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా మద్యం సరఫరాను పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఈ అనూహ్య డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, అబ్కారీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు కూడా మొదలుపెట్టిందట. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని వైన్ షాపులకు లిక్కర్ సరఫరాను పెంచడానికి అబ్కారీ శాఖ ప్రణాళికలు కూడా ఇప్పటికే రచించినట్లుగా సమాచారం. షాపుల్లో మద్యం కొరత ఏర్పడకుండా ఎన్నికల సమయంలో డిమాండ్కు సరిపడేటువంటి స్టాకును అందుబాటులో ఉంచడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా అబ్కారీ శాఖ కూడా ఈ పెరిగిన విక్రయాల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చుకోవాలని కూడా చూస్తుందట ప్రభుత్వం. సో మద్యం షాపుల ప్రారంభం అలాగే పంచాయతీ ఎన్నికల తేదీలు ఇలా దగ్గరగా ఉండడం అనేది వ్యాపారులకు ఒక అనుకోని వరం లాంటిదని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. టెండర్లు దక్కించుకోవడానికి భారీగా పెట్టుబడి పెట్టినటువంటి యజమానులు ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎన్నికల సీజన్ను త్వరగా పెట్టుబడిని తిరిగి పొందడానికి ఒక అవకాశంగా చూస్తున్నారు. అయితే ఒకవైపు వ్యాపారులకు లాభాలు వస్తుంటే మరోవైపు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మద్యం వినియోగం పెరగడం అనేది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సరే తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు అలాగే పంచాయతీ ఎన్నికలు ఈ రెండు కూడా ఒకే సమయంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అలాగే సామాజిక వాతావరణంపై ప్రభావం చూపబోతున్నాయనేది నిజంగా కొన్ని ప్రజా సంఘాలు కూడా విరుచుపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా సరే కొత్త షాపులు మద్యం షాపులు ఇప్పుడు వస్తాయి అనేటువంటి సందర్భం ఇప్పుడు రానే వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ యొక్క తెలంగాణలో అయితే కొత్తగా లైసెన్స్లు ఎవరైతే పొందారో అంటే ఆల్రెడీ టెండర్ల విషయం కూడా మనకు తెలుసు. టెండర్ల విషయం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. టెండర్ల యొక్క అంటే టెండర్ వేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు కట్టాల్సిన ఫీజు కంటే గతంలో కంటే ఇప్పుడు అంటే 1,00,000 నుంచి 2 లక్షలు అధికంగానే వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ప్రభుత్వంపై కూడా ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఈ యొక్క కొత్త మద్యం షాపులు అనేవి డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇవి మరొక వైపు నవంబర్ 27 నుంచి అంటే రేపటి నుంచే ఈ యొక్క తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ యొక్క 3 దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా డిసెంబర్ 17తో ముగుస్తుంది. ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా ఉంది. సో డిసెంబర్ 17 తర్వాత ఎన్నికల కోడ్ కూడా ముగిపోతుంది. మొత్తానికి ఏదైతే ఉందో ఈ టెండర్లను దక్కించుకున్నటువంటి వ్యాపారులు డిసెంబర్ 1వ తేదీన తమ కొత్త మద్యం దుకాణాలు కొత్త వైన్ షాప్స్
ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహకాలు కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క బోర్డ్స్ విషయంలో కావచ్చు, షాప్ ఓపెనింగ్స్కి సంబంధించినటువంటి శుభముహూర్తం కావచ్చు, ఏదేమైనా సరే వాళ్ళ ఏర్పాట్లు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందుగానే ఈ షాపులు తెరవడం అనేది వ్యాపారులకు ఒక ఊహించినటువంటి షాక్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా సాధారణంగా ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా యొక్క సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఇక ఇటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయానికి వస్తే కనుక ఇంకెలా ఉంటుందో మరి ఏవి చెప్పక్కర్లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుందనేది మనం తరతరాలుగా చూస్తూనే వస్తున్నాం. దీని కారణంగా కొత్తగా ప్రారంభించినటువంటి ఈ మద్యం షాపులకు మొదటి నెలలోనే భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా రచించింది. ఖచ్చితంగా ఈ యొక్క మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడమే ప్రభుత్వాలు పెట్టుకుంటున్నాయని అంటే కనుక ఖచ్చితంగా వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక దీనికి తగ్గ డిమాండ్కి తగ్గ సప్లై కూడా చేసుకునేలాగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా ఇప్పటికే ప్రణాళికలు రచించింది. తద్వారా ఈ యొక్క ట్యాక్సుల రూపంలో కావచ్చు, ఏదైనా అమ్మకాల రూపంలో వచ్చేటువంటి ఏదైతే ఉంటాయో ప్రభుత్వానికి రావాల్సినవి అవి మరి కాస్త ప్రభుత్వ ఖజానా నింపడానికి కూడా అనుకూలంగా ఉంటుందనేది కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయట. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా దాదాపు 15 రోజుల పాటు గ్రామాల్లో మద్యం విపరీతంగా వినియోగమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అభ్యర్థులైతే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా మద్యం సరఫరాను పెంచే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ అనూహ్య డిమాండ్ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వైన్ షాపులకు లిక్కర్ సరఫరాను పెంచడానికి కూడా అబ్కారీ శాఖ ప్రణాళికలు కూడా రచించింది. షాపుల్లో మద్యం కొరత ఏర్పడకుండా తలెత్తకుండా ఎన్నికల సమయంలో డిమాండ్కు సరిపడేటువంటి స్టాక్ను అందుబాటులో ఉంచడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా ఎక్సైజ్ శాఖ కూడా ఈ యొక్క పెరిగిన అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది. ఏదేమైనా సరే ఇది ఒక గుడ్ న్యూస్ ఎవరికైనంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఈ నూతనంగా షాపులు టెండర్ల ద్వారా లైసెన్స్ సంపాదించుకున్న షాపులు ప్రారంభించబోతున్నారు వారికి గుడ్ న్యూస్. మరొక వైపు ఇంకోటి ఏంటంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి సామాజిక వాతావరణం అది నిజంగా దెబ్బతీసే విధంగా ఉంటుందా అని అంటే కనుక ఖచ్చితంగా సామాజిక వేత్తలు కూడా నిజంగా దీని పట్ల కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కరెక్ట్గా ఈ యొక్క కొత్త షాపులు రావడం సరిగ్గా 10 రోజులు ముందే ఈ యొక్క ఎలక్షన్స్ ముందే పంచాయతీ ఎలక్షన్స్ ముందే దాదాపు 31 జిల్లాల్లో జరుగుతున్నాయి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. 11, 14, 17 ఈ యొక్క 3 తేదీల్లో కూడా పోలింగ్ ఉండబోతోంది. ఆ పోలింగ్ రోజునే ఖచ్చితంగా ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కుముదిని కూడా స్పష్టం చేశారు. వాటెవర్ ఇవన్నీ కూడా పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అది కూడా సర్పంచ్ ఎన్నికలకి 10 రోజుల ముందే ప్రారంభమవడం అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి సామాజిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందనేది నిజంగా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.